ఐపీఎల్ సంబరం ముగిసింది. మరో 5 రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. వన్డే ప్రపంచ కప్ను త్రుటిలో చేజార్చుకున్న టీమిండియా ఇప్పుడు పొట్టి కప్ వేటకు పయనమైంది. అందుకోసం రోహిత్ సేన శనివారమే అమెరికాకు బయలుదేరింది. అయితే టీ20 ప్రపంచ కప్కు ఎంపికైన భారత ప్లేయర్లందరూ నిన్న యునైటెడ్ స్టేట్స్కు బయలుదేరలేదు. 2 బ్యాచ్లుగా మన ఆటగాళ్లు అగ్రరాజ్యానికి వెళుతున్నారు. తొలి బ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, శివం దుబేలు ఉండగా వారితో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా శనివారం విమానం ఎక్కారు. అయితే తొలి బ్యాచ్తో పాటు కోహ్లీ కూడా అమెరికాకు బయలుదేరాల్సి ఉంది. కానీ జట్టుతో కలిసి అతను వెళ్లలేదు. కాస్త ఆలస్యంగా వెళ్లనున్నాడు. దుబాయ్లో కోహ్లీకి వ్యక్తిగత పని ఉండడంతో అతను భారత జట్టుతో చేరడం కాస్త ఆలస్యం అవుతుంది. ఈ విషయాన్ని బీసీసీఐకి కోహ్లీ ముందుగానే తెలియజేయడం జరిగింది. విరాట్ కోహ్లీతో పాటు వికెట్ కీపర్ సంజు శాంసన్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా బీసీసీఐ అనుమతి ఇచ్చిందని సమాచారం. భారత్ నుంచి శాంసన్, లండన్ నుంచి హార్దిక్ పాండ్యా కాస్త ఆలస్యంగా అమెరికా చేరుకుంటారు. ఈ కారణంగా బంగ్లాదేశ్తో జూన్ 1న జరగనున్న వార్మప్ మ్యాచ్కు కోహ్లీ దూరం కానున్నాడు. టీ20 వరల్డ్ కప్కు ముందు భారత్ ఆడే ఏకైక వార్మప్ మ్యాచ్ బంగ్లాతోనే. అమెరికాలోని పరిస్థితులను అర్థం చేసుకోవడానికి భారత ఆటగాళ్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. కానీ ఈ కీలక మ్యాచ్కు కోహ్లీ దూరం అవ్వనున్నాడు. ఇది నిజంగా జట్టుని కలవరపెట్టే అంశమే. ఎందుకంటే కోహ్లీ లాంటి ఆటగాడు ప్రాక్టీస్ లేకుండా నేరుగా జూన్ 5వ తేదీన ఐర్లాండ్తో జరగబోయే మ్యాచ్లో ఆడడం ఏమాత్రం సరైన నిర్ణయం కాదు. ప్రపంచ కప్ లాంటి టోర్నమెంట్లో ప్రతి మ్యాచ్ కూడా ఎంతో కీలకమైంది. కాబట్టి ఆటగాళ్లకు తగినంత ప్రాక్టీస్ ఉండాలి. అలాంటి ప్రాక్టీస్ మ్యాచ్కి కోహ్లీ అందుబాటులో లేకుండా నేరుగా ఆడడం ఎంతవరకు సరైన నిర్ణయమో కాలమే నిర్ణయిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.